డివైన్ ఈవినింగ్ అండి అందరికీ. యువర్ సేక్రెడ్ ఎనర్జీ పిరమిడ్ వన్నెస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం. ఇవాళ మీ ముందు మరొక అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన ఈ విశ్వానికి, పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇవాళ ఈ డివైన్ సెషన్ అటెండ్ అవుతున్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రపంచమంతటా కూడా ఈ ధ్యానాన్ని పరిచయం చేయడం, ధ్యానం యొక్క విలువని తెలియజేయడం, ధ్యాన జీవితంలో ఎంత మాధుర్యం ఉందో అందరికీ తెలియజేయగలగడం. ఇదే మా ధ్యేయం అండి. కాబట్టి చూస్తున్న వాళ్ళు, వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా మీ సపోర్ట్‌ని, ఎంకరేజ్‌మెంట్‌ని ఈ ఛానల్‌కి ఇవ్వండి. మీరు లైక్, కమెంట్ చేస్తే మాకు మోటివేషన్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయాలి. చేస్తే అందరికీ కూడా ఇది వెళ్తుంది. అలాగే మీకు కూడా అప్డేట్స్ వస్తా ఉంటాయి. సో, టెక్నాలజీని మనము ఈ పద్ధతిలో వినియోగించుకోవడానికి ఇలాంటి అవకాశాన్ని కూడా మన విశ్వం మనకి కల్పించినందుకు ఎంతో ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవాళ శ్వాస గురించి, శ్వాస రహస్యాల గురించి, శ్వాస మహత్యం గురించి మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. శ్వాస అనేది మనం ఇంగ్లీష్‌లో బ్రెత్ అని కూడా అంటాం. దాన్ని ప్రాణ అని కూడా అంటారు సంస్కృతంలో. చి అని చైనీస్‌లో, లైట్ ఎనర్జీ అని జపనీస్‌లో అంటారు. కాకపోతే మరి ఈ శ్వాస అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ బ్రెత్? అది ఒక ఇన్ఫినిట్ ఎనర్జీ అండి. అనంతమైన ఎనర్జీ, శక్తి. అది ఎలాంటిదంటే క్రియేటివ్ ఎనర్జీ అన్నమాట. అది సృష్టించగలే శక్తి ఉంది దానికి. అది విశ్వం యొక్క రహస్య శక్తి. మనం రోజు ఒక 20,000 సార్లు శ్వాసిస్తాం ఫ్రెండ్స్. శ్వాసించినప్పుడల్లా మనము ఈ శ్వాసతో, ఆ విశ్వానితో మనము అనుసంధానమైపోతాం. ఆ బ్రహ్మాండంతో మనం అనుసంధానం అవుతాం. అందుకే మనం ఏది అనుకుంటే అది సృష్టించగలుగుతున్నాం. మనమంతా కూడా సృష్టికర్తలం, కో-క్రియేటర్స్ అని అంటారు. మనము ఆ దివి నుంచి దిగి వచ్చిన దైవ దైవాలమి. ఈ కాంతి పుంజాలం మనం. సో, మనల్ని నడిపించేది ఈ శ్వాసనే. ఈ శ్వాస ఒక ఫ్రాగ్మెంట్ ఆఫ్ క్వాంటమ్ లైట్. మనము ఆ కాంతి నుంచే గదండీ వచ్చాం. ఒక బిందువు అనుకోండి మనం. ఈ శ్వాస ద్వారా మనము మన ఆత్మతో అనుసంధానమవుతాం. ఎప్పుడైతే ఈ ఆత్మతో మనం అనుసంధానమవుతామో, మనము ఆ దైవంతో కూడా అనుసంధానం అవ్వగలుగుతాం. ఇది ఒక దారి చూపిస్తుందండి. అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం ఎరుకలోకి వస్తాము. మనము ఎరుకతో జీవించగలుగుతాం. ఇదొక అద్భుతమైన జీవిత విధానం. ఎరుక లేనప్పుడు మన జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎరుక ఉన్నప్పుడు ఈ జీవితం అంతా కూడా అర్థవంతంగా మారుతుంది. కాబట్టి ఇది విశ్వం యొక్క ఒక పెద్దటి ఒక డోర్‌ని మనకి ఓపెన్ చేస్తుందండి. దయచేసి అందరూ కూడా మైక్రోఫోన్స్ మ్యూట్ చేసుకోండమ్మా. అలాగే ఇప్పుడు మనము ఈ శ్వాస యొక్క రహస్యాలని తెలుసుకుందాం. ఏంటి అసలు ఈ శ్వాస? దీనిలోని ఈ మహత్యం ఏంటి? దీని రహస్యాలేంటి? ఈ శ్వాస ఎలా ఉంటుందంటే ఇదొక మనము అనుకుంటే మనతో పాటు మన దైవాన్ని
కనెక్ట్ చేసిన విధంగా ఇది ఆత్మకి కూడా ఒక జీవం ఇస్తుందన్నమాట. సో, ఈ శ్వాస ద్వారా అన్ని అవయవాలకు కూడా శక్తి వెళ్తుంది. ఈ శ్వాసని మనం ఒక కాంతిపుంజం అని అనుకుంటే, అది ఒక మాస్‌లెస్ లాగా ఉంటుందన్నమాట. అదొక వేవ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అది ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో అది మ్యాటర్ కింద తయారవుతుంది ఫ్రెండ్స్. శ్వాస ఉంటేనే శివము, శ్వాస లేకపోతే శవము. ఇది శ్వాస ఆక్సిజనే కాదండి. మన శరీరంతో పాటు, భౌతిక శరీరంతో పాటు ఇంకా 6 శరీరాలున్నాయి. దాంట్లో ప్రాణమయ కోశలో 72,000 నాడులు, జీవనాడులున్నాయి. ఈ జీవనాడులకి ఈ ప్రాణశక్తి అందించేదే ఈ శ్వాస. మనం రోజుకి 20,000 సార్లు శ్వాసిస్తామంట. సో, ఈ శ్వాస ఎప్పుడైతే మనం ఎరుకతో శ్వాసిస్తామో, మన ఆలోచనలన్నీ గూడా చక్కటి దిశలో, దశలో మనని నడిపిస్తాయి. ఎరుకని కలుగజేస్తాయి. అది లేని రోజు నా జీవితం అంతా గూడా గందరగోళంగా, అస్తవ్యస్తంగా ఉంటుందనమాట. మరి పూర్వకాలంలో ఋషులందరూ కూడా ఈ శ్వాసతోనే వాళ్ళు జీవనం గడిపారు. ఎలా అన్ని సంవత్సరాలు వాళ్ళు ధ్యాన స్థితిలో ఉంటూ, ఏ ఆహారం తినకుండా ఎలా జీవించగలిగారు? అంటే ఈ శ్వాసతోనే మనకి, మన శరీరానికి, మన మనసుకి, మన బుద్ధికి కూడా ఆహారం వస్తుంది ఫ్రెండ్స్. ఆహారం తింటేనే మనం శక్తివంతుల్లాగా ఉంటామని, మనం ఎన్నో పరిపరి విధాలుగా చక్కటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎంతో డబ్బు వ్యయం చేస్తా ఉంటాం. కానీ ఈ రహస్యం తెలుసుకుంటే అందరూ కూడా విషంలోంచి వచ్చే ఈ సహజ సిద్ధమైన శక్తిని తీసుకోవడానికి, అది కూడా పైసా ఖర్చు లేకుండా వస్తున్నప్పుడు అనంతంగా, ఇన్ఫినిట్‌గా ఈ విశ్వంలోంచి ఈ విశ్వశక్తి వస్తూనే ఉంటుంది గదా! మనం అది తీసుకొని మన శరీరానికి అది ఉపయోగించుకుంటే, మనం ఎంతో ఆరోగ్యవంతులుగా తయారవుతాం. ప్రాణః ప్రాణేన సంయుక్తః అంటే మన ఈ శ్వాసనే ఒక వారధి లాంటిది. మన కాన్షియస్ మైండ్‌కి, అన్‌కాన్షియస్ మైండ్‌కి. అందరూ శ్వాసిస్తారు ఫ్రెండ్స్. కానీ ఆధ్యాత్మికతలో రానంత వరకు మనమందరం కూడా ఎరుక లేకుండా శ్వాసించాం కదా! కానీ ఇప్పుడు మనము ఆధ్యాత్మికతలోకొచ్చిన తర్వాత ధ్యానం అనే ఒక చక్కటి పద్ధతి ద్వారా మనమందరం గూడా ఎరుకతో శ్వాసిస్తున్నాము. అలాగే మనము తల్లి కడుపులోంచి ఈ ప్రపంచానికి పరిచయమైనప్పుడు మొదటి పని మనం చేసింది శ్వాసించడమే. శ్వాస మీద ధ్యాస పెడితే అన్ని భ్రమలు మటుమాయమైపోతాయి ఫ్రెండ్స్. అన్ని భ్రమలు మటుమాయమయ్యి మనము ఆ బ్రహ్మాండంతో అనుసంధానం అయిపోతాం. మనమే దైవమని కూడా మనకర్థమవుతుంది. ఈ శ్వాస ద్వారా మనకి అనంతమైన జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎక్కడుంటుందో అక్కడ ప్రకాశం ఉంటుంది మాస్టర్స్. ఈ జ్ఞానం ద్వారా అజ్ఞానం తొలగిపోతుంది. మనం ఆ కాంతితో అనుసంధానమవుతాము. జీవుడే దేవుడవుతాడప్పుడు. ఈ జీవుడే దేవుడవుతాడు. ప్రాణో వై బలమే వహి అని ఉపనిషత్తులో చెప్పారు ఫ్రెండ్స్. అంటే ఈ ప్రాణశక్తినే ఎంతో శక్తి ఇస్తుంది మనకి అని చెప్పబడింది ఉపనిషత్తులో. శ్వాస మీద ధ్యాస పెడితే మన ఉచ్ఛ్వాసలు తీసుకుంటున్నప్పుడు మనం ప్రతిసారి గూడా ఆ కాంతితో అనుసంధానమవుతాం. ఆ ప్రేమతత్వాన్ని మనం అపారంగా తీసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఈ ధ్యాన స్థితిలో ఉంటామో. అలాగే ధ్యాన స్థితిలో లేనప్పుడు కూడా అంటే మనం ధ్యానం ఒక ప్రక్రియలాగా చేస్తాము. కానీ బాగా సాధన చేస్తూ వెళ్తున్నప్పుడు మనం రోజంతా కూడా ఈ ధ్యాన స్థితిలోనే ఉంటాం.
అప్పుడు మన ప్రతి ఉచ్ఛ్వాస కూడా తీసుకునేటప్పుడు ఆ కాంతిని తీసుకుంటుంటాం. ఆ అమితమైన, అపారమైన ప్రేమని తీసుకుంటూ ఉంటాం. మన నిశ్వాసంలోంచి సరికానివన్నీ వదిలేస్తుంటాం ఫ్రెండ్స్. ఈ గాలి ద్వారా. అంటే టాక్సిన్స్‌ని వదిలేస్తుంటాం. ఎందుకు? ఎరుకతో చేస్తుంటాం ఇవన్నీ కూడా. మనలో ఎరుక బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే సరికానివి, నకారాత్మకమైన ఆలోచనలన్నీ గూడా తక్కువ ముఖం పడతా ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా శ్వాస యొక్క లాభాలు. మనం సరైన విధంగా శ్వాసిస్తే ఎన్ని లాభాలో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ పోతాం ముందరికి. మొదటిది మనకి మన మనసు పైన కంట్రోల్ వస్తుందండి. నియంత్రణ వస్తుంది. ఈ నియంత్రణ వచ్చినప్పుడు మనము చక్కటి దిశలో, దశలో ఉండగలుగుతాం. ఇప్పుడు అందరి జీవితాల్లో కూడా ఎందుకు ఈ బాధలు, కష్టాలు అని వాళ్ళు చెప్తున్నారు, ఏడుస్తున్నారు, కృంగిపోతున్నారంటే వాళ్ళకి మనసు పైన నియంత్రణ లేదు కాబట్టి. ఎప్పుడైతే మనం ఈ శ్వాస పైన ధ్యాస పెడతామో, సరైన పద్ధతిలో ఈ ప్రాణశక్తి తీసుకుంటామో ఎరుకతో, మన జీవితానికి యొక్క పరమార్థం మనకు అర్థమైపోతుంది. మనకింక నో కంప్లెయింట్స్ ఫ్రెండ్స్. అన్నీ కూడా మనకి మన గత జన్మల కారణ, కార్య సంబంధం ఉందని మనకు అర్థమవుతుంది. మన జీవితాన్ని అర్థవంతంగా జీవించగలుగుతాం. ఈ మనసు ఆడే ఈ నాటకాల నుంచి మనం బయటపడతాం. ఆ ఉచ్చులోంచి బయటపడతాం. ఆధ్యాత్మికతలోకి రానంత వరకు మనమంతా కూడా బానిసలమే మన మనసుకి. అది పెద్ద మాస్టర్ అయ్యి మనల్ని కంట్రోల్ చేస్తా ఉంటుంది. కానీ ఇప్పుడు మనము మాస్టర్ అవుతాము. ఈ మనసులోని ఈ ఉచ్చు నుంచి మనం బయటకి రిలీజ్ అయిపోతాం ఫ్రెండ్స్. ఈ టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అయిపోతుంటే మన ఆరోగ్యం గూడా నెమ్మదిగా కుదుట పడుతుంది. బాగవుతుంది. ఏమవుతుందంటే మనం ఆధ్యాత్మికతలోకి రానంత వరకు ఆక్సిజన్ తీసుకుంటున్నాము, వదిలేస్తున్నాము. లంగ్సే చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో, ఈ ప్రాణమయ కోశలోనే 72,000 జీవనాడులున్నాయని, ఈ నాడులకి ఈ శ్వాసే చాలా ముఖ్యమని, అమితమైన శక్తి వస్తుందని తెలుసుకున్నప్పుడు, మనం సరైన పద్ధతిలో శ్వాసించినప్పుడు, అపారమైన విశ్వశక్తి వచ్చినప్పుడు ఏమవుతుంది? అక్కడంతా కూడా బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడం మొదలుపెడతాయి. ఈ బ్లాక్స్ క్లియర్ అయినప్పుడు ఇడా పింగళ నాడి నుంచి సరైన పద్ధతిలో ఈ శ్వాస వెళ్ళినప్పుడు, ఆ సుషుమ్న నాడిలో అందుకున్నప్పుడు, ఈ 2 దారుల నుంచి ఎప్పుడైతే ఆ శ్వాస ఈ ముక్కు ద్వారా ఆజ్ఞాచక్రాలు ఏకమైనప్పుడు, మనకి రోగాలన్నీ గూడా తగ్గుముఖం పడుతుంది. ఈ శరీరం కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుంది ఫ్రెండ్స్. అలాగే మన అన్ని బాధలు కూడా నెమ్మదిగా తగ్గిముఖం పడతా ఉంటాయి. మనం చక్కటి వైబ్రేషన్‌లో ఉంటాం. వైబ్రేషన్ అంటే కణాలు. అవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా మనం హై వైబ్రేషన్‌లో ఉంటాం. విశ్వంతో ఎప్పుడు కూడా మనం అనుసంధానమైనట్టుగా మనకనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ విశ్వశక్తి మన సహస్రార ద్వారా వస్తూ ఉంటుందో, మనము కనెక్ట్ అయిపోతాం. అనుసంధానం అవుతాం. ఆ చక్కటి మెసేజెస్ మనం తీసుకోగలుగుతాం. ఈ జ్ఞానం ద్వారా మనకి మోక్షం వస్తా ఉంటుంది. మోక్షం అంటే ఏంటి ఫ్రెండ్స్? దుఃఖ రాహిత్య స్థితి. ఆ బుద్ధుడు కూడా నిర్వాణాన్ని అలాగే పొందాడు గదా! మరి శ్వాస మీద ధ్యాస పెట్టి. మన మనసెప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం చెయ్యకపోతే ఎప్పుడు బాధనే, ఎప్పుడు దుఃఖమే. అలాగే మన సరికాని ఆలోచనలన్నీ కూడా ఆగిపోవడం మొదలుపెడతాయి. మన చుట్టూతా కూడా మన బాంధవ్యాలన్నీ కూడా చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్. జీవితము ఆనందకరంగా, అద్భుతంగా ఉంటుందన్నమాట. రంగుల ప్రపంచం అంటారు కదా ఫ్రెండ్స్! అలా మనం అనుభవించగలుగుతాం. ఈ విశ్వంలో ఒక రహస్య కిటికీనే ఈ శ్వాస. ఇది
మనని ఆ విశ్వానికి కలిపే ఒక తాడు లాంటిదనుకోండి. అలాగే ఎప్పుడైతే మనం ఈ శ్వాస పట్టుకొని గత జన్మలన్నీ మనకి తెలిసి కారణకార్య సంబంధం ఉందని అర్థమైనప్పుడు ఇంకా పునరపి జన్మం, పునరపి మరణం ఆగిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ 20,000 జీవనాడుల్లో కూడా అంతఃశుద్ధి జరుగుతుంది. మనం బ్రహ్మాండంతో అనుసంధానం అయిపోతాం. మనకి ఈ ఎడమ బ్రెయిను, కుడి బ్రెయిను, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ అలైన్‌మెంట్ అనుసంధానంలో ఉంటుంది. ఎందుకంటే ఈ 2 కూడా 2 పద్ధతులుగా ఫాలో అవుతా ఉంటాయి. ఒకటి లాజికల్‌గా థింక్ చేస్తా ఉంటాయి. ఇంకోటి క్రియేటివ్‌గా ఆలోచిస్తుంటుంది. బట్ ఈ 2 కూడా అలైన్‌మెంట్ అయ్యి చాలా బ్యాలెన్స్‌లో మనం ఉంటామంట. అలాగే చక్కటి ఆక్సిజన్ మన మెదడుకి అందుతుంది. అప్పుడు ఆరోగ్యం వస్తుంది. అలాగే సింపథెటిక్ నర్వ్ అని ఒకటుంటుంది. అది యాక్టివేట్ అవుతుందనమాట. ఇది కానంత వరకు మనపైన మనకి జాలి, మనపైన మనకి అసహనము, కొన్నిసార్లు ద్వేషము, జాలి ఇవన్నీ ఉంటాయి. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? నా జీవితం సరిగ్గా లేదు అని మనం చాలా వనంగా ఉంటాం. శక్తిహీనమైన మాటలే మాట్లాడుతుంటాం 24 గంటలు. ఎప్పుడు బాధ, దుఃఖంలో ఉంటాం. మరి ఇలాంటి వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు మనకి రోగాలు రాకపోతే ఇంకేమొస్తాయి ఫ్రెండ్స్? కాబట్టి మనమందరం గూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెడతామో, ఈ ప్రాణశక్తి ద్వారా మనకి చాలా చాలా జీవితంలో క్లారిటీ వస్తుంది. ఎలా జీవించాలి? ఎలా ఆలోచించాలి? ఏ మాటలు వినాలి? ఏ మాటలు మాట్లాడాలి? ఏ పనులు చేయాలి? ఇంత క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ మనందరికీ గూడా. అలాగే మనము ఎమోషనల్‌గా కూడా భావికంగా గూడా మనం చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాము. ఎందుకు ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ ఎవరిని చూసినా యాంగ్జైటీ అంటున్నారు, వరీ అంటున్నారు, డిప్రెషన్ అంటున్నారు. ఇది ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. ఇవన్నీ ఎందుకొస్తాయి? మళ్ళా ఒక భయంతో, ఫియర్‌తో వస్తాయి కదా! కాబట్టి ఇది దీనికి మనం చెక్ పెట్టగలుగుతాం. ఎప్పుడైతే మన ప్రాణమయ కోశ అంతా కూడా ఈ చక్కటి శ్వాసతో నిండుతుంటుందో, మన మెదడుకు కూడా చక్కటి ఈ శ్వాస అందుతుందో, మనం చాలా నెమ్మదిస్తాం ఫ్రెండ్స్. జీవితంలో ఈ ఉరుకులు పరుగులు ఉండవు. దేన్నైతే మనం బయటికెళ్ళి సంపాదించాలో నెరవేర్చుకోవాలోనో మనం ఉర్రూతలూగుతున్నామో, అవన్నీ కూడా ఒక దగ్గర కూర్చుంటే అన్నీ మనకి సుసాధ్యమే అని మనకర్థమవుతుంది. మళ్ళీ ఒళ్ళో వచ్చి అన్నీ వాలిపోతుంటాయి ఫ్రెండ్స్. అలాగే ఆధ్యాత్మికంగా గూడా మనం ఎదుగుతా ఉంటాం. స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అవుతుంది. ఎన్నో ఎన్నో లాభాలున్నాయి ఫ్రెండ్స్ ఇలా మనము మాట్లాడుకుంటూ వెళ్తే. ఎందుకంటే ఈ శ్వాస ఎప్పుడైతే మన లోపలికొస్తుందో, కాంతిని కూడా మనము ఆహ్వానిస్తున్నాం గుర్తుపెట్టుకోండి. అనంతమైన ప్రేమని కూడా మనం ఆహ్వానిస్తుంటాం. ఎక్కడైతే కాంతి ఉంటుందో అక్కడ చీకటి ఉండదు ఫ్రెండ్స్. అక్కడ వెలుగే ఉంటుంది. ఆ వెలుగు జ్ఞానము, చీకటి అజ్ఞానము. ఎప్పుడైతే ఈ చీకటి వైదొలుగుతుందో మనమంతా కూడా కాంతి బాటలో ప్రయాణం చేస్తుంటాం ఫ్రెండ్స్. మనని మనం నమ్ముకోవడం మొదలుపెడతాం. మనలోన శక్తి పెరుగుతుంది. మనం మనకే కాకుండా ఈ జ్యోతిని ఇతరులకు కూడా ఇది మనం అందరికీ పంచగలుగుతాం ఫ్రెండ్స్. సో, మనము ఒక చక్కటి ఒక కా శక్తివంతులమని మనకర్థమవుతుంది. ఈ జీవితానికి కూడా ఒక పరమార్థం ఉందని మనకర్థమవుతుంది. అలాగే మనము ఈ చక్కటి వైబ్రేషన్‌లో ఉంటూ, ఎప్పుడు అమితమైన ఆనందంతో ఉంటూ మనం జీవితాన్ని ముందరికి తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఈ శ్వాసలో అంతా గూడా ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ కాంబినేషన్‌లో ఉంటుంది. అంటే సకారాత్మకమైనది, నకారాత్మకమైనది, న్యూట్రల్‌ది గూడా. ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు, మనము ఆ హయ్యర్ సెల్ఫ్‌తో మనం కనెక్ట్ అయినప్పుడు, ఆ దైవానితో మనం కనెక్ట్ అవుతాం. అసలు ఈ శ్వాసను మనం ఎరుకతో శ్వాసించినప్పుడు, మన లోపల ఒక ఆత్మ ఉందని మనకర్థమవుతుంది.
ఈ మానవుడే ఒక దైవము అని అర్థమవుతుంది. ఈ జీవుడికే ఒక అమితమైన శక్తి ఉందని మనకి అర్థమవుతుంది మాస్టర్స్. అలాగే మనము ఈ శ్వాస పైన మనము ఆధారపడితే, అంటే ఎరుకతో మనము శ్వాసించగలిగితే మన జీవిత విధానం కూడా ఎంతో ఎంతో మెరుగవుతుంది ఫ్రెండ్స్. మనం ఏదనుకుంటే అది మనము సాకారం చేసుకోగలుగుతాం. దాన్ని మేనిఫెస్టేషన్ అంటాం. అంటే సరైన విధంగా, సరైన ఆలోచనలు ఆలోచించినప్పుడు అవి చక్కటి రూపాంతరం చెందుతుందనమాట. అంటే మన ఆలోచనలు, మన భావాలు ఏకమైనప్పుడు అదొక చక్కటి లయలో ఉంటాయి. ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతాయి. మన సముద్రంలో అలల్లాగా అనుకోండి. ఓకే. సో, అదొక చక్కటి సమన్వయంతో ఉన్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతాయి. మనకి తెలియని ఉన్నత లోకాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. పైన, కింద గూడా. మనం ఎందుకు వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నామంటే, మనము ఆ ఫ్రీక్వెన్సీలో లేము. ఫ్రీక్వెన్సీ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రేడియో ఆన్ చేస్తాం. ఏదో ఒకటి పెడితే నంబరు, మన పాటలు రాని, మనం వినాలనుకున్నవి వస్తాయా? రావు. ఒక కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి మనం అందుకోవాలి కదా! అప్పుడే గదా మీకు పాటలు, మాటలు వినిపిస్తాయి. ఇది కూడా అంతే. ఈ ఉన్నత లోకాలకి మనం కనెక్ట్ అవ్వాలి అంటే, సరైన ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అవ్వాలి. అదే మనం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టలేదనుకుందాం. ఎంత గందరగోళం అండి మన మనసులో. ఎంత గజిబిజి మేళం ఉంటుంది. అప్పుడు మనము లోపల ఎంత సునామీ జరుగుతుంటే, ఈ ఉన్నత లోకాలకి మనం ఎలా కనెక్ట్ అవుతాం ఫ్రెండ్స్? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ శ్వాసతో మనం కనెక్ట్ అయిపోయినప్పుడు, మనం చాలా బ్యాలెన్స్ ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. మనకింక అర్థమైపోతుంది సత్యమేంటో. సత్యంతో జీవించడం మొదలుపెడతాం ఫ్రెండ్స్. ఇదెంత అద్భుతమైన విషయం చూడండి. ఆధ్యాత్మికతలోకి రానంత వరకు మనం అసత్యాన్ని సత్యంగా భావిస్తాం. అంతా కర్మ అనుకుంటాం. కర్మనే, కానీ ఈ కర్మని కూడా మనము అర్థం చేసుకోకుండా మాట్లాడుతా ఉంటాం. కానీ మనం ఆధ్యాత్మికతలోకొచ్చిన తర్వాత ఈ కర్మ సిద్ధాంతాన్ని మనము చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. మనకి ఒక ఫ్రీ విల్ ఉందని అర్థమవుతుంది. ఈ ఫ్రీ విల్ ద్వారా మన జీవితాన్ని మనం మార్చుకోగలిగే శక్తి మనలో ఉందని మనకు అర్థమవుతుంది. అంటే కర్త, కర్మ, క్రియ మనమే అని అర్థమవుతుంది. అంటే ఈ శ్వాసని పట్టుకుంటే ఎన్ని లాభాలో మీరు చూడండి. ఎంత అద్భుతంగా జీవితం మారిపోతుందో చూడండి. అందుకనే పత్రిజీ ఎప్పుడు చెప్పేవాళ్ళు, శ్వాసే మీ గురువు, శ్వాసే మీ దైవం అని. ఆధ్యాత్మికతలోకి రానంత వరకు, ధ్యానం చేయనంత వరకు మనమంతా ఏమనుకున్నాం? గురువు ఎక్కడో ఉన్నాడు, దైవం ఎక్కడో ఉన్నారని. కానీ ఈ శ్వాసని పట్టుకున్నప్పుడు మన గురువు మనలోనే ఉన్నారు. ఎందుకు? ఈ శ్వాసని మనం ఎరుకతో శ్వాసిస్తున్నప్పుడు అది మనకి చక్కటి బాటలో ప్రయాణం చేయడానికి మనకి సహకరిస్తుంది. ఈ శ్వాసే మన గురువు. శ్వాస మన దైవం ఎప్పుడవుతారు అంటే, మనము ఈ కాంతి పుంజం అని అర్థమవుతుంది. ఆ కాంతి నుంచి ఒక చిన్న భాగమే అని మనకు అర్థమవుతుంది. ఈ విశ్వం కూడా నాలోనే ఉంది అని అర్థమవుతుంది. ఈ బ్రహ్మాండం అంతాలో కూడా నేనే ఉన్నానని అర్థమవుతుంది. అప్పుడు మన జీవితం ఎంత శక్తివంతం అవుతుంది మా ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకనే ఈ శ్వాసని పట్టుకోవడం, శ్వాసించడం ఎరుకతో చాలా చాలా ముఖ్యమండి. ఇది చాలా అవసరం కూడా. లేకపోతే మనము ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఈ జీవితంలో జరిగే వచ్చే సవాళ్ళనన్నీ కూడా మనం ఎదుర్కొనే శక్తి మనలో ఉండదనమాట. ఎంతసేపు బయట నుంచే ఆ శక్తి వస్తదని మనం అనుకుంటా ఉంటాం. ఎప్పుడైతే మనకిది ఈ సత్యం మనకి అర్థమవుతుందో, శరీరానికి ఆహారమే కాదు, ఈ శ్వాస కూడా చాలా అవసరమని మనకు అర్థమవుతుంది. అసలు లోపల ఈ అవయవాలన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి? ఎంతటి అద్భుతమైన శక్తి నడిపిస్తుంది వాటిని చెప్పండి. ఒక్కసారి మనం తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది కదా! సమయానికి అన్నీ జరిగిపోతున్నాయి కదా!
మన అంగీకారం లేకుండానే అన్నీ జరుగుతున్నాయి గదా! పర్మిషన్ లేకుండానే. ఎలా జరుగుతుంది? అంటే ఈ లోపల ఈ అనంతమైన దైవశక్తి ఉంది ఫ్రెండ్స్. అవే మన శరీరాన్ని నడిపిస్తుంది. అంటే లోపల ఒక గుడి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ శరీరమే ఒక దేవాలయం. మన మనసే ఒక గర్భగుడి. ఇది మనకి తెలిసిన రోజు. ఈ సత్యం తెలిసిన రోజు మనమందరం కూడా దైవిక ఆలోచనలను చేస్తాం. దైవిక పనులు చేస్తాం. దైవిక మాటలు మాట్లాడతాం. దైవికంగానే మనం వింటాం. విన్నప్పుడు మనమే దైవం అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంత అద్భుతమైన ఈ శ్వాసని మనమందరం కూడా జ్ఞానంతో తెలుసుకుంటూ, ఇంకా ముందరికి వెళ్తూ, ఈ శ్వాస మీద ధ్యాస పెడుతూ మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా తయారు చేసుకోవాలండి. ఈ జీవితానికి ఒక పరమార్థం ఉందని కూడా మనమందరం కూడా గ్రహించుకోవాలి. కాబట్టి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి ఇవాళ విశ్వం సహకరించింది. అలాగే ఈ జ్ఞానాన్ని పత్రిజీ గారు మనకు అందించారు. అలాగే ఎంతోమంది గొప్ప మాస్టర్స్ కూడా చెప్పారు. చక్కటి పుస్తకాల్లో జ్ఞానం ఉంది. అలాగే ఎంతో గొప్ప మాస్టర్స్ వచ్చి కూడా మనకి వాళ్ళ జ్ఞానాన్ని పంచుకుంటున్నారు. సో, అందరికీ గూడా మనము ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ శ్వాస పైన ధ్యాసని మనం పెడుతూ ముందరికి వెళ్దాం ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్.